జిల్లా కేంద్రంలో కారు అద్దాలు పగలగొట్టి దొంగతనం చేసిన నిందితుడిని పట్టుకున్న జనగామ పోలీసులు. ఈ సందర్భంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అరెస్ట్ చేయబడిన నిందితుడు హరీష్ వద్ద నుండి 2 లక్షల నగదు అలాగే ఒక రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పై దొంగతనాలకు పాల్పడిన నిందితుడిని పట్టుకోవడంలో ఉమ్మడి ఆపరేషన్ లో ప్రతిభ కనబరిచిన జనగామ ఇన్స్పెక్టర్ ఎల్ రఘుపతి రెడ్డి, ఎస్ఐ ఎం భరత్, కానిస్టేబుల్స్ అలాగే సిబ్బందిని డిఎస్పీ పి సీతారాం అభినందించారు. మరియు జనగామ ప్రజలు అందరూ కూడా షాపులు మరియు ఇంటి ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అలాగే బ్యాంకుల నుండి డబ్బులు డ్రా చేసుకుని వెళుతున్నప్పుడు అపరిచిత వ్యక్తులు ఏదైనా సైగలు చేస్తే తొందరగా స్పందించకూడదని, డబ్బులు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. కేసు మీకు దాని చిన్నగా అనిపించచ్చు కానీ దీని ఇంటెన్సిటీ పెద్దగా ఉంటుంది. ఈ కేసుకు సంబంధించి అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ అంటే కొంచెం నోటోరియస్ ఉంటుంది ఇదంతా. దాని గురించి ఫస్ట్ ఫొటోస్ తీసుకుంటే నెక్స్ట్ చెప్పేస్తాం. ఈ నెల మార్చి లాస్ట్ వీక్లో మన దగ్గర ఒక అటెన్షన్ డైవర్షన్ జరిగింది. అటెన్షన్ డైవర్షన్ పంజాబ్ నేవాళ్ళు కొట్టేసి అద్దం లోపల ఉన్న 2 లక్షల రూపాయలు తీసుకొని పోయినారు. అదొక అఫెన్స్ జరిగింది. అఫెన్స్ జరిగినప్పుడు ఇమీడియట్గా సీసీటీవీ ఫుటేజెస్ వస్తాయి. వాళ్ళు ఎవరైతే చేసారో బైక్ మీద 2 వ్యక్తులు వచ్చి 2 వ్యక్తులు దాన్ని అందులో ఒక వ్యక్తి రోడ్ కవతల వైపు ఆకుంటే 2వ వ్యక్తి రోడ్ క్రాస్ చేసి వచ్చి పక్కన పగలు కొట్టేసి తీసుకొని పోయినట్టు రికార్డ్ అయింది. రికార్డ్ అయిన తర్వాత ఇమీడియట్గా మనకు చెప్పడం కానీ చేయడం కానీ కొద్దిగా లేట్ అయింది. యాక్చువల్గా ప్రాసెస్ ఈ లోపల మనం చెక్ చేస్తే వాళ్ళు హైదరాబాద్ అటువైపు వెళ్ళిపోయినారు, దొరకలేదు. మనకేమి దానికి సంబంధించిన క్లూస్ ఏం దొరకలేదు. బట్ ఏంటంటే ముఖ్యంగా ఇన్స్పెక్టర్ కానీ తర్వాత భరత్ ఎస్ఐ కానీ అందరికన్నా ముఖ్యంగా మా క్రైమ్ టీమ్ అంతా అందులో ఉన్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ వాళ్ళు ఐడెంటిఫై అయితే క్రైమ్ దొరికినట్టే. దాని గురించి ప్లాన్ చేసి వాళ్ళందరితో మాట్లాడి ఫస్ట్ బైక్ ఎట్లుంది చూపించినప్పుడు వీళ్ళకి ఏంటంటే వేరే రాష్ట్రాల్లో కానీ వేరే చోట కానీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్, తర్వాత వీళ్ళకి తెలిసిన కానిస్టేబుల్స్, అక్కడ క్రైమ్ కానిస్టేబుల్స్ వీళ్ళందరికీ ఈ సీసీ ఫుటేజెస్ పంపినప్పుడు వాళ్ళ బైక్ చూసి ఇది కర్ణాటక బండి అని గుర్తుపెట్టింది. అంటే డిక్కీ మోడల్, ఆ డిక్కీలు ఒక్కొక్క రకంగా పెడతారు. మన దగ్గర ఏంటంటే జనరల్ బైక్స్ కనుక బాక్సులు కానీ లెదర్ కవర్స్ కానీ పెట్టాము. కర్ణాటక వాళ్ళు పెడతారు లెదర్ కవర్స్. దాన్ని చూసి మా టీము ఐడెంటిఫై చేసి కర్ణాటక ఇది ఇమ్మీడియట్గా భద్రావతి ఏరియాలో ఈ టైప్ అఫెండర్స్ ఉంటారని ఇమ్మీడియట్గా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వీళ్ళు దీన్ని ఒక సినిమా ఫక్కీలో చేశారు అన్నట్టు. మొత్తం వచ్చింది, మరి వాడు తెలియదు, మనకి ఎవరి నుంచినా తెలియట్లేదు అని దీని గురించి వీళ్ళు రెక్కీ చేసుకుంటూ వాడికి సంబంధించిన మొత్తం సోషల్ మీడియాలో వాడికి సంబంధించిన అన్ని ఖాతాలు, వాడి కుటుంబ సభ్యుల ఖాతాలు, అంటే వాడు పాతగా అరెస్ట్ అయినాడు కాబట్టి కుటుంబ సభ్యుల డీటెయిల్స్ తీసుకొని చేసినప్పుడు ఒక చిన్న లింక్ దొరికింది. ఎక్కడ మన కేఎఫ్సి బెంగళూరు దొరికిన తర్వాత కేఎఫ్సికి పోయి కేఎఫ్సి దగ్గర ట్రై చేస్తే అక్కడి నుంచి ఇంకో చిన్న లింక్ దొరికింది. ఆ లింక్ని పట్టుకొని వీని బ్యాంకు ఖాతా తెలుసుకొని దాంట్లో వీడి కేవైసీ తీసుకొని కేవైసీలో వీడు యూజ్ చేసే మొబైల్ ఫోన్ తీసుకొని దాన్ని ట్రాక్ చేసి ఆ ట్రాకింగ్ ద్వారా వీడు ఎక్కడ ఉంటుందో ఐడెంటిఫై చేసి వీడిని అక్కడి నుంచి మళ్ళీ పట్టుకొని వద్దామని ట్రై చేస్తే మళ్ళీ దొరకలేదు. అక్కడి నుంచి మళ్ళీ వీడు ఇటువైపు వచ్చేసాడు జనగాం మళ్ళీ ఇంకొక చోరీ కోసం వచ్చాడు. అక్కడి నుంచి ట్రాక్ చేసుకుంటూ మళ్ళీ వచ్చి ఈరోజు మన ఏరియాలో వాడిని క్యాచ్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ చేసింది 2, ఈసారి వచ్చింది మాత్రం ఒకటి వచ్చాడు. 2వ వ్యక్తి అక్కడే ఉండిపోయినాడు. వాడిని అత్యంత అంటే చాలా డెడికేషన్తో ఒక 4-5 రోజులు వాడు ఎంత తిరుక్కుంటూ మొత్తం ఒక మార్చిలో అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వాడేంటనే ఉంటున్నారు. ఆ విధంగా ట్రేస్ చేసి పట్టుకున్నాడు. ఈ అక్యూడ్ కూడా 2022 నుంచి యాక్టివ్ అయినాడు. యాక్చువల్గా భద్రావతి జిల్లాలో చేసే వీళ్ళందరూ కూడా ఇదే అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్లు, అంటే ఏదో పెట్రోల్ అయిపోయింది అంటారు, కింద